హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ఢిల్లీ ట్రిప్కి వచ్చున్నాము. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్లో లగేజీ పిక్ చేసుకొని మేమైతే ముందుగా హోటల్ బుక్ చేసుకున్నాము. గూగుల్లో చూసి ఏదో 4 స్టార్ రేటింగ్ ఉన్న హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. మేము ఇంకా హోటల్కి వెళ్ళేసరికి అయితే 12:45 అయిపోయింది టైము. హోటల్ ఆల్రెడీ మేము 4 మెంబర్స్కి బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు సరిపడా రూమ్ ఇచ్చారు వాళ్ళు. 2 డేస్కి కలిపి 5,000 ఛార్జ్ చేశారు హోటలు. అంత బాగుందని అయితే చెప్పం కానీ ఓకే, ఇంకా బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఇది ఓకే. ఇంకా హోటల్లో ఫ్రెష్ అయిపోయి దగ్గరలో ఒక ఆంధ్ర మెస్ ఉన్నింది. ఇంక ఇక్కడ ఫుడ్ అంతా సరిగా పిల్లలు తింటారో లేదని మేము ఒక ఆంధ్ర హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళేసి లంచ్ చేసుకునేసరికి 3 అయిపోయింది టైము. ఇంకా అక్షరధామం టెంపుల్ అయితే దగ్గరలో ఉంది. అక్షరధామం టెంపుల్ కూడా 5కి క్లోజ్ చేసేస్తారు. అందుకని అక్షరధామం టెంపుల్కి వెళ్ళి అక్కడ మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అంతా నాట్ అలౌడ్. ఈవెన్ స్మార్ట్ వాచెస్ కూడా అన్నీ తీసి బయట పెట్టేసి లోపలంతా చూసుకునేసి ఇంకా బయట వచ్చేసి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాము. చాలా వాన పడింది, అందువల్ల మేము అక్కడేం షూట్ చేయలేకపోయాను. ఇంకా అక్కడే డిన్నర్ చేసుకొని ఇండియా గేట్ చూసుకొని, ఇండియా గేట్ కూడా క్లోజ్లో ఉన్నింది. ఇంకా బయట నుంచే చూసుకొని మేము రిటర్న్ రూమ్కి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 6:30కి అంతా కుతుబ్ మినార్కి బయలుదేరేసాము. మార్నింగ్ పూట వ్యూ చాలా బాగుంటుంది కుతుబ్ మినారు. అందుకని మేము 6:30కి అంతా ఫ్రెష్ అయిపోయి కుతుబ్ మినార్ దగ్గరికి వచ్చేసాము. కుతుబ్ మినార్ చూసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాము. అందుకని మార్నింగ్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, తీసుకొని లోపలికైతే వచ్చేసాము. లోపలైతే చాలా చల్లగా ఉంది, వాతావరణం చాలా బాగుంది. అసలు ఎండ లేదు, మార్నింగ్ అప్పుడే సూర్యోదయం కాబట్టి చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ కుతుబ్ మినార్కి సంబంధించి ఏదో హిస్టారికల్కి సంబంధించి అంతా రాసున్నారు, మ్యాప్ పాయింట్ అంతా రాసున్నారు. అసలు ఎంత పొడుగుందంటే కుతుబ్ మినారు చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తూ ఉంది. దగ్గరికి వెళ్ళి చూసాకైతే భలే షాకింగ్గా అనిపించింది మాకు. ఎందుకంటే అది సన్నగా పొడుగ్గా ఒక పక్కకి వాలుంది. మనం కానీ ఒక 30 సెకండ్స్ అలానే చూసామంటే అది అసలు షేక్ అవుతుంది, ఊగుతూ ఉంది, పడిపోతుందేమో అని అనిపిస్తూ ఉంది. కానీ ఆ కట్టడమే అలాగుంది చూడ్డానికి. ఎంతైనా పాత ప్లేసెస్ కదా, పాత వాళ్ళు కట్టిన కట్టడాలు కదా, ఎంత బాగుందంటే చూడ్డానికి. మేము చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. 9:30కి బయట వచ్చేసి పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే కుతుబ్ హోటల్ ఏదో సంథింగ్. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది మన సౌత్ ఇండియన్ ఫుడ్. ఒక దోశ అయితే 350 రూపాయలు. ఇంకా మేము ఇంకా అక్కడ బడ్జెట్కి తగ్గట్టు ఇంక అందరం దోశలు, ఒక టీ అయితే 200 రూపీస్ అలా తీసుకొని ఈ కుతుబ్ మినార్కి బ్యాక్ సైడే ఉంది కుతుబ్ రెస్టారెంట్ ఏదో దాని పేరు. ఇంక ఇడ్లీ అస్సలు బాగలేవు. ఇంకా మన సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలని ఇంకా పిల్లలు అవే తింటారనేసి మేము ఇంకా అవి తీసుకొని కుతుబ్ మినార్ తర్వాత దగ్గరలో లోటస్ టెంపుల్ మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏది దగ్గర, ఎలా వెళ్ళాలి అంతా. మనం కరెక్ట్గా ప్లాన్ లేకపోతే మాత్రం చాలా టైం వేస్ట్, చాలా మనీ వేస్ట్, టైర్డ్ అయిపోతాం ఖచ్చితంగా. సో కుతుబ్ మినార్ నుంచి అయితే నెక్స్ట్ లోటస్ టెంపుల్కి వెళ్ళాము. లోటస్ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. లోపల వరకు కూడా కెమెరా అలౌడు, ఫోన్ లోపలికి తీసుకెళ్ళచ్చు కానీ లోపలైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయకూడదు. మనం లోపలికి వెళ్ళే ముందు వాళ్ళు 1 మినిట్ మనకు ఒక స్పీచ్ లాగా చెప్తారు. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చెప్తారు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు అలౌడు, అందరూ ప్రేయర్ చేసుకోవచ్చు. అలాగా లోపల ఏమీ ఉండదు, బెంచెస్ వేసేసి ఉంటారు. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఒక కాసేపు మెడిటేషన్ లాగా చేసుకొని బయట రావచ్చు. కాసేపు అయితే చాలా పీస్గా ఉన్నింది మైండ్ అంతా. సో అలాగా లోటస్ టెంపుల్ చూసుకున్న తర్వాత మేమైతే లోటస్ టెంపుల్ నుంచి నెక్స్ట్ హుమయూన్ టామ్ మేమైతే కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాము. హుమయూన్ టామ్ దగ్గరికి వచ్చేసరికి మాకు టైం ఎంత అయిందంటే అరౌండ్ 11:40 అలాగైంది. హుమయూన్ టామ్ వచ్చి 3 ప్లేసెస్ ఉంది అక్కడ, మ్యూజియము, హుమయూన్ టాంబు, గార్డెను. సరే మూడింటికి కలిపి టికెట్ తీసేసుకున్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యూజియం చూసాము. లోపలైతే చాలా వస్తువులు, అక్బర్ కాలం, హుమయూన్ కాలం రాజులు వాడిన వస్తువులంతా చాలా ఉంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. సో అదంతా చాలాసేపు పట్టింది మాకు చూడ్డానికి. అదైన తర్వాత హుమయూన్ టామ్ దగ్గరికి వెళ్ళాము. అంటే అక్బర్ వాళ్ళ ఫాదర్ హుమయూన్, అతని సమాధి. లోపల మరీ సమాధి దగ్గరికి అయితే అలౌడ్ లేదు. లోపలంతా చాలా బాగుంది. అప్పటికే ఎండ వచ్చేసింది కాబట్టి తిరగలేకపోయాము. కాకపోతే మాది 2 డేస్ ఢిల్లీ ట్రిప్ కాబట్టి ఫస్ట్ డే మాది హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. అన్నీ 4 o'clockకి క్లోజ్ చేసేస్తారు. రెడ్ ఫోర్ట్ కానీ, లోటస్ టెంపుల్ కానీ, అక్షరధామం కానీ ఇవంతా. అందువల్ల ఇంకా మేము దానికి తగ్గట్టు ఈ డేలో అన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా హుమయూన్ టామ్ వచ్చి చూసుకున్న తర్వాత గార్డెన్ ఉన్నింది. గార్డెన్ అయితే మేము తిరగలేదు. గార్డెన్ ఏం తిరుగుతానులే, అప్పటికి లంచ్ టైం అయిపోయి పిల్లలు ఆకలి అంటున్నారని. సేమ్ ఆంధ్ర మెస్ ఉంటుంది కదా, మళ్ళీ మేము వెనక్కి వచ్చి ఆంధ్ర హోటల్ ఒక్కడుంటే అక్కడ లంచ్ చేసుకొనేసి
అప్పటికి 3 అయిపోయింది టైము. మేము హుమయూన్ టామ్ దగ్గరికి వచ్చేటప్పుడే ఒక క్యాబ్ మాట్లాడుకునేసాము. అతను మాకు ముందే తగిలుంటే చాలా బాగుంది అనిపించింది. అతను నాకు ఇంత అమౌంట్ ఇచ్చేసేయండి, నేను మీకు మొత్తం చూపిస్తానన్నాడు. అప్పటికే మేము ఆల్మోస్ట్ అక్షరధామం, ఇండియా గేట్ అన్నీ చూసేసాము. లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్ అంతా. సరే అందుకని ఆ కాసేపటి వరకు అతను రెడ్ ఫోర్ట్ వరకు వస్తానన్నాడు. రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాము. రెడ్ ఫోర్ట్ అయితే 4 లేదా 5 క్లోజ్ అయిపోతుంది. రెడ్ ఫోర్ట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. రెడ్ ఫోర్ట్ దగ్గర జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. దొంగలు ఎక్కువ ఉంటారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. రెడ్ ఫోర్ట్ లోపలంతా చాలా బాగుంది. రెడ్ ఫోర్ట్ చూసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా జుమ్మా మసీద్ వెళ్ళాలనుకున్నాం. లోపలికైతే ఇంకా ఎలక్ట్రికల్ ఆటోలు మాత్రమే వెళ్తాయి. ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఫర్ హెడ్ 200 ఛార్జ్ చేశారు. మా నలుగురికి కలిపి 800 తీసుకున్నారు. జుమ్మా మసీదు, చాందినీ చౌక్ అలా ప్లేసెస్ చూపించి రిటర్న్ తీసుకొస్తానన్నాడు. ఇంకా మేమైతే వెళ్ళి జుమ్మా మసీద్ చూసుకొని, మేము జుమ్మా మసీద్ దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా ఈవినింగు వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. చూసుకొని చాందినీ చౌక్ అంటే అంతా వస్తువులు చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది, పెద్ద బజార్ అంటారు. మేమైతే చూసాం కానీ ఏం కొనుక్కోలేదు. మాకైతే ఏం క్వాలిటీగా అనిపించలేదు. బట్ జనాలు చాలా ఎక్కువ. మేము వెళ్ళింది హాలిడేస్ టైంలో కాబట్టి ఎక్కువ జనాల వల్ల ఎక్కడ వీడియోస్ ఎక్కువ తీయలేకపోయాను. సో మేమైతే చూసుకొని ఏమైతే కొనలేదు. ఇంక చాందినీ చౌక్ దగ్గర నుంచి మేము ఆల్రెడీ ముందుగా మాట్లాడుకున్న క్యాబ్ అతని దగ్గరికి వచ్చేసాము. ఇంకా అతను మమ్మల్ని ఇండియా గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ముందు రోజు అయితే ఇండియా గేట్ క్లోజ్లో ఉన్నింది, ఏదో తెలియదు. నెక్స్ట్ డే అయితే ఓపెన్లో ఉన్నింది. మేము ఇండియా గేట్ దగ్గర వరకు వెళ్ళాము. నైట్ టైం కాబట్టి ఫ్లాగ్ కలర్స్ అంతా వేసి ఇండియా గేట్ చాలా బాగునింది. మేము ఇండియా గేట్ చూసేసి అక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా పిల్లలు డిన్నర్ తినాలన్నారు. ఫుడ్ అయితే ఇక్కడ నిజంగా చాలా ఫేస్ చేసాం మేము. మరి రోడ్ సైడ్ ఫుడ్ చాలా దట్టిగా ఉంది, తినలేకపోయాము. అలాగని హోటల్స్కి వెళ్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఆఫ్టర్నూన్ టైం అయితే ఆంధ్ర హోటల్లో తిన్నాం కానీ నైట్ అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఎవ్రీ కర్రీ చాలా రేట్ ఉంది అసలు. చపాతీ పన్నీర్ కర్రీ తీసుకున్నాము. అరౌండ్ 2000 అయింది మాకు 8 మెంబర్స్కి. అలాగే ముందు రోజు మార్నింగ్ కుతుబ్ మినార్ దగ్గర కూడా అంతే, ఒక దోశ 300 సంథింగ్ అలా పడింది. సో ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్. ఇంకా నైట్ అయితే ఇండియా గేట్ చూసుకున్నాము. ఇంకా మేము అక్కడే డిన్నర్ చేసేసి హోటల్కి వచ్చేసాము. నా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.